టీవీ నేను నవీన్ బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. వీధి కుక్కల కేసుపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై విచారణ చేసిన కోర్టు కుక్కల బెడదను అరికట్టేందుకు చర్యలు తీసుకుని రాష్ట్రాలపై భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ప్రతి కుక్క కాటుకు పరిహారం చెల్లించాల్సిందేనని పేర్కొంది. గత 5 ఏళ్లుగా వీధి జంతువుల నియంత్రణకు సంబంధించి నిబంధనలను అమలు చేయడంలో రాష్ట్రాలు పూర్తిగా విఫలమయ్యాయని మండిపడింది సుప్రీంకోర్టు. ఇదే సమయంలో వీధి కుక్కలకు ఆహారం పెట్టే వారిపై కూడా కోర్టు అసహనం వ్యక్తం చేసింది. కేవలం ప్రభుత్వాలకే కాకుండా వీధి కుక్కలకు ఆహారం పెట్టేవారు కూడా కుక్కల దాడులకు బాధ్యులని స్పష్టం చేసింది. కుక్కల దాడిలో మరణిస్తే బాధ్యులెవరని ప్రశ్నించింది. కుక్కలపై ప్రేమ ఉన్నవారు వాటిని తమ ఇళ్లకు తీసుకెళ్లి పెంచుకోవాలని, విధుల్లో ఆహారం పెట్టడం సమంజసం కాదని సుప్రీంకోర్టు తెలిపింది. కుక్కలు వీధులలో తిరుగుతూ ప్రజలను భయపెట్టే పరిస్థితిని తాము ఆమోదించబోమని వెల్లడించింది. నవంబర్ 7, 2025న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కోర్టు విచారించింది. జాగృతి చీఫ్ కవిత కాంగ్రెస్ లో చేరతారన్న